అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మేము కోరల్ ఐలాండ్కి పోతున్నాము. ఇప్పుడు బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మ్యాచ్ వచ్చే వరకు 15 minutes వెయిట్ చేయమని చెప్పారు. 9:30 అవుతుంది టైం ఇక్కడ. సో కోరల్ ఐలాండ్కి వెళ్ళాలి. కోరల్ ఐలాండ్కి వెళ్ళాక అక్కడ ఏంటో చూపిస్తాను మీకు. ఓకే, ఇదే అది పటాయా బీచ్కి వచ్చి నుంచి కోరల్ ఐలాండ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మనం పికప్ చేసుకుంటారు. ఇక్కడ మెక్కేది బోట్ అదే. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ షాపు కోరల్ ఇది ఉంటాయి, పారాసీలింగ్ అని. దీనికి వచ్చేసి సపరేట్ టికెట్ ఉంటుంది, మళ్ళీ మీకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగ ఎగరొచ్చు పారాసీలింగ్కి. మళ్ళీ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఫాస్ట్ బోటింగ్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మొత్తం 3 stops ఉంటాయి ఇక్కడ. ఓకే, ఎవడు ఏం చేస్తలేడు, అంత టైంపాస్ చేసి ఉంటే చూడడానికి వచ్చినాము. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ బోట్, ఇంకా బనానా రైడ్ ఉంది. అది అయిపోయినాక డైరెక్ట్ లంచ్కి. లంచ్ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా వాకింగ్ చెప్పి అలా బీచ్ లేకపోతే అడల్ షో ఉంది. మర్చిపోయాను, అడల్ షో ఇప్పుడు వచ్చేసి మనం బీచ్కి వచ్చాము. ఇక్కడ పటాయా బీచ్కి చూస్తున్నారు కదా. బీచ్లో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. వాటర్ కూడా ఫుల్ క్లీన్ ఉన్నాయి, బ్లూగా బాగున్నాయి. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. చూస్తున్నారుగా మొత్తం కోరల్ ఐలాండ్ బీచ్ ఇది పటాయాలో. ఇక్కడనే మనకి బనానా రైడ్, స్పీడ్ బోటింగ్ అవన్నీ ఇక్కడనే యాక్టివిటీస్ జరుగుతాయి ఇక్కడ ఈ బీచ్లో. ఇది లాస్ట్ స్టాప్ వచ్చేసి మనకి. దీని తర్వాత డైరెక్ట్ మనం ఎగ్జిట్ ఉంటుంది. ఇప్పుడే బోటింగ్ అయిపోయింది, అన్ని 3 points అయిపోయినాయి. సీ వాక్ అయిపోయింది, ఇంకోటి బోట్ రైడ్ అయిపోయింది, ఇంకోటి పారాసైడింగ్ అయిపోయింది. ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాము, బఫే తిన్నీకి. మేమంతా ఆకలి అవుతుంది బాగా, వెళ్ళి తినాలి. ఇగో ఇదే పటాయా బీచ్ మొత్తం చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మొత్తం పికప్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మేము ఫ్లోటింగ్ మార్కెట్ పోతున్నాము. ఫ్లోటింగ్ మార్కెట్ వెళ్ళాక అక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మేము ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చాము. చూసారా, ఇదే ఫ్లోటింగ్ మార్కెట్, పటాయా ఫ్లోటింగ్ మార్కెట్. ఇలాంటి షో మీరు యూట్యూబ్లో చూసి ఉంటారు. ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్. కానీ మనం బోటింగ్ ఎక్కాల్సింది బోట్. 200 भी तो अडल्ट शो. ఇది వచ్చేసి మన ఫ్లోటింగ్ మార్కెట్కి బోట్ అండి. ఇది
మార్కెట్. ఎంత బాగుంటుంది ఇక్కడ మీద ఇలా వెళ్తూనే ఉంటుంది బోట్. ఇది వచ్చేసి ఫ్లోటింగ్ మార్కెట్. మొత్తం మార్కెట్ ఉంది ఇక్కడ. ఏం కావాలంటే అవి దొరుకుతాయి మనకి. ఇక బట్టలు, స్నాక్స్, తినడానికి ఫుడ్, మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది. దానికి ఫుడ్ బోట్ల మీదనే తయారు చేస్తున్నారు చూడండి. ఈవినింగ్ టైంలో వచ్చాము బోటింగ్ మార్కెట్కి, ఫ్లోటింగ్ మార్కెట్కి. చాలా అంటే చాలా బాగుంది. ఇది గోల్డెన్ అవర్లో వచ్చాము. గోల్డెన్ అవర్ 5:30కి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. వ్యూ మాత్రం అదిరిపోయింది. కూడా ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడ. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి బాగుంది ఇక్కడ. ఇవన్నీ మొత్తం బాటిల్స్ తోటి చేశారు. డిజైన్ సూపర్ ఉంది. ఫిష్ ఇవన్నీ బాటిల్ తోటి చేశారు. ఇది ఫిష్ డిజైన్ అంటే చాలా బాగుంది. వ్యూ చూస్తున్నారు కదా అసలు. అక్కడ చూడండి ఫోటోస్ చూస్తున్నది వేరే లెవెల్ ఉంటుంది మీకు అసలు. ఇలా కింద పిల్లర్లు వేసి మొత్తం ఇలా మీద కట్టేశారు. ఇలా సిమెంట్ దాంతో చేసి మొత్తం మీద అలా కట్టేశారు. చాలా అంటే చాలా బాగుంది ఫ్లోటింగ్ మార్కెట్. ఇక్కడ వచ్చేసి ఇది ఇక్కడ ఏదో రాశారు, తాయిలో రాశారు కానీ ఏం అర్థం కాలేదు. చూస్తున్నారు కదా ఇది పెద్ద ఉంది. ఉండపోతు ఇక్కడ ఏదో ఉంది కానీ మొత్తం క్లోజ్ చేసి హోటల్ రెస్టారెంట్ అర్థం అవ్వట్లేదు. చూశారు కదా ఇక్కడ మొత్తం మార్కెట్ ఉంది. ఎక్కువ అంటే లేడీస్కి ఉన్నాయి, జెంట్స్కి ఏమి ఎక్కువ అంత లేవు. కానీ మార్కెట్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ చూశారు కదా బ్యాగ్స్ అవన్నీ సూపర్. చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ బ్యాగ్స్ అన్ని. పిల్లలకి టాయ్స్ కానీ ఇంకెవరికి ఏం కావాలన్నా కూడా. చూశారు కదా ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చికెన్, నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మీకు కావాల్సింది. ఇక్కడ చూశారు కదా ఈ క్రొకడైల్. చూడండి ఇది తేళ్ళు ఉన్నాయి. తేలు, పురుగులు, బొద్దింకలు ఇవన్నీ రసము, వడాపావ్ అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఇక్కడ స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి, జ్యూస్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు కదా we are from India. నమస్తే సవతికా. చూస్తున్నారు కదా మొత్తం లైవ్ పెయింటింగ్ నడుస్తుంది ఇక్కడ. ఇక్కడ చూశారు కదా పెయింటింగ్ చూస్తే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇలా కావాలన్నా ఇక్కడనే చేస్తారు. ఇవ్వడే 5 minutes ఉన్నారు కదా.
ఇక్కడనే అదే జరిగేది, మీరు యూట్యూబ్లో కూడా చూసి ఉంటారు, అది ఇక్కడనే జరిగేది. ఇక్కడ కూర్చొని తినవచ్చు మీరు మంచిగా, మంచి వ్యూ తోటి రివర్ పక్కన కూర్చున్నట్టు. చూసారు ఇక్కడ అంతా సిట్టింగ్ పెట్టారు కూర్చోవడానికి, కూర్చొని తినడానికి. మీకు ఏం కావాలంటే అది ఆర్డర్ చేసుకొని తినవచ్చు, అక్కడనే ఫ్రెష్గా వండిస్తారు మీకు. చాలా బాగుంది వ్యూ అయితే, వేరే లెవెల్ ఉంది అసలు. షాపింగ్స్ కూడా బాగున్నాయి, మీకు కావాల్సి చాలా కొనవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడ చూస్తున్నారు కదా 69 అని అడల్ట్ షోకి వచ్చాము మేము. ఇక్కడ అడల్ట్ షోకి వచ్చాము. ఫోన్స్ అలౌ లేవంట, ఫోన్స్ ఇక్కడ కౌంటర్ దగ్గరనే పెట్టేసేయాలి. ఇప్పుడు కౌంటర్ దగ్గర ఇచ్చేసి మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక చూపించడానికి ఏముండదు, అడల్ట్ షో ఉంది కాబట్టి ఫోన్స్ నాట్ అలౌడ్. ఓకే, షో అయిపోయింది. అడల్ట్ షో అయితే సూపర్ ఉండే అడల్ట్ షో. అది అయిపోయాక మేము ఇక్కడ మార్కెట్కి వచ్చాము, లోకల్ మార్కెట్కి, పటాయ మార్కెట్కి. ఇక్కడ ఫుడ్ చూడండి, క్రోకడాయిలు అవన్నీ ఉన్నాయి, ముసలీలు. దీనికి చూడండి అద్దాలు పెట్టారు, ఎలా కాలుస్తున్నారో చూడండి. ఖానేగా ఫుడ్ కోర్టు ఎంత బాగుందో అసలు, సూపర్ అంటే సూపర్ ఉంది. చూస్తున్నారు కదా, కూర్చొని మంచిగా ఫ్రూట్స్ అన్నీ మనకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ మార్కెట్లో. లోపలికి ఇంకా చాలా పెద్దగా ఉంది. చూసా అంతా ఫుడ్ అంతా వెరైటీగా ఉంది ఇక్కడ. ఏది తినాలో తినకూడదు. ఫిష్, ఇది జెల్లీ ఫిష్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి ఐటమ్స్ ఇక్కడ, ఏంటిగా ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు, పేర్లు తినలేవి. చూద్దాం. మార్కెట్ మధ్యలో ప్లేన్ పెట్టారు, ఇది చూడండి, మార్కెట్ మధ్యలో ప్లేన్ పెట్టారు మొత్తము, ప్లేన్ సెటప్. లోపల ఏముందో కూడా చూడాలి. చాలా మొత్తం ప్లేన్ సెటప్ మొత్తం పెట్టేసారు ఇక్కడ. లాస్ట్ వరకు ఉంది ప్లేన్. చూస్తున్నారు కదా, ఇక్కడ పురుగులు అన్నీ ఉన్నాయి, పాములు, తేళ్ళు, చూస్తున్నారు అది కలర్ఫుల్గా ఎలా ఉంది. ఇది 1000 బాత్ అంట, ఇది ఒక్కటి 1000 బాత్ అంట. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అది. ఇక్కడ చూడండి అన్నీ, ప్రతి ఒక్కటి ఉంది, సీ ఫుడ్ ప్రతి ఒక్కటి ఉంది దీనిలో, ప్రతి ఒక్క సీ ఫుడ్ ఉంది. చూస్తున్నారు కదా, దీనిలో పేర్లు ఏంటో తెలియదు కానీ అన్నీ ప్రతి ఒక్కటి ఉంది సీ ఫుడ్లో. మనం చూడని ఇది కూడా ఉంది. ఈరోజు వచ్చేసి లాస్ట్ డే అండి మాది. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, చెక్అవుట్ అయిపోయింది మాది, రూమ్ చెక్అవుట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మేము పటాయాలో ఉన్నాం, పటాయా నుంచి బ్యాంకాక్ వెళ్ళి, బ్యాంకాక్ నుంచి ముంబై అయిపోయింది మా ట్రిప్, వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వచ్చేసి మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాము, వచ్చి 1 అవర్ అవుతుంది. ఇప్పుడు చెక్ఇన్కి వెళ్ళాలి, మేము చెక్ఇన్ చేసుకొని వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా అందరి ఫేసులు ఎలా ఉన్నావో, అన్నీ పోయేటప్పుడు అంత కలకలగా ఉండే ఫేస్లు, ఇప్పుడు అన్ని ఫేస్లు అన్నీ డల్ అయిపోయినాయి. పోతున్నాం కదా, రిటర్న్ పోతున్నాం కదా, ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్తుంటే అంతా వేరేలా ఉంటుంది. సో మేము డైరెక్ట్ పటాయాకి బాయ్ బాయ్.